गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुगतातं तपोनिधिं। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। स्फुरदिन्दविकासमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीम् उपासे। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिं क्रियातु। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तौ पुनः पुनः। साधनं ब्रह्मसूत्रभाष्ये साधनाध्याये तृतीयपादः। अत्र फलाधिकरणे त्रिविधकर्मफलम् उच्यते। गत अधिकरणे फलाधिकरणे त्रिविधकर्मफलम् अत्र उच्यते। नित्य नैमित्तिक काम्यानि इति अत्र। अस्य त्रिविधकर्मातु फलानि त्रिविधानि फलानि ते इष्ट अनिष्ट व्यामिश्र फलानि। एतत् त्रिविधफलानि कारणः ईश्वरमेव अत्र प्राप्तवन्तः। ईश्वरमेव इति वचनमस्ति। ईश्वरमेव अत्र प्रधानकारणं। त्रिविधफलानि इष्ट अनिष्ट व्यामिश्र एतत् त्रिविधफलानि एतत् कारणः ईश्वरः। अत्र जैमिनिः मतः धर्माचरणमेव कर्मफलात् ददाति। अत्र जैमिनि मतेन कर्मफलात् कर्म एव प्रधान। अत्र उद्देश्यं कर्म एव। समस्तकर्माणि समस्तफलानि कर्ममेव अनुददति। अर्थात् कर्माचरणमेव अत्र प्रधानम् इति जैमिनि मतेन। ततः किन्तु बादरायणमतेन कर्मणां हेतुः ईश्वरः। कर्मणां हेतुः ईश्वरः। अपि च फलानि च द्वौ कार्ये अर्थात् कर्माचरण फलानि इति अत्र द्वे कार्याणि। अत्र ईश्वरः कारणमेव भवति। अर्थात् जैमिनि कर्माचरणं बादरायणः कर्मधर्माः इति द्वौ फलानि। अत्र वयम् अद्य साधनाध्याये तृतीयपादः। अत्र प्रधानम् उपासनाविधानं कर्मानिष्ठानाम् उपदिश्यन्ति। కర్మ అనేటువంటిది చెప్పాడు ఆయన. కర్మనిష్ఠులు బ్రహ్మనిష్ఠులు అనేటువంటి దానికి ఇంకేం లేదంతా ఉపనిషత్తులు చదువుకొని అధ్యయనం చేసుకొని బ్రహ్మను ఉపాసించడం అనేది ఉన్నది. అయితే ఇక్కడ విశేషం ఏం చెబుతున్నారంటే కర్మనిష్టలో ఉపాసనానిష్టను తీసుకొచ్చి చెబుతున్నారు. కేవలం కర్మ ఒక్కటే చాలు అని అనుకోవటం కాదు, కర్మలో ఉపాసన ఉన్నది. కర్మనిష్ఠులకు ఉపాసన అని చెప్పటము ఈ అధ్యాయంలో విశేషం. ఇక్కడే మనకు మండన మిశ్రుడికి మన శంకరాచార్యుల వారికి వచ్చినటువంటి వాదనలో మండన మిశ్రుడు కేవలం కర్మయే అనే దాని మీదనే ఉన్నాడు కానీ కర్మనిష్టలో ఉండేటువంటి ఉపాసనని ఆయన గుర్తించలేదు. అది అక్కడ వచ్చింది తేడా.
ఇప్పుడు కర్మనిష్టలో ఉన్నటువంటి ఉపాసనను గురించి ఉపనిషత్తులు చెబుతున్నాయి. ఈ ఉపనిషత్తుల సమన్వయమే బ్రహ్మసూత్రాలు. ఈ బ్రహ్మసూత్రాలలో తృతీయ పాదంలో సాధనాధ్యాయంలో ఇక్కడ అధికరణం ఏ అధికరణం అంటే సర్వ వేదాంత ప్రత్యయ అధికరణం. సర్వ వేదాంత సమస్త వేదాంతములు అంటే సమస్త ఉపనిషత్తులు, ప్రత్యయ అంటే ఉపాసన. సమస్త ఉపనిషత్తులు అని అంటే మొత్తం 108 ఉపనిషత్తులు వస్తాయి. అయినా 108 ఉపనిషత్తులలో అత్ర ప్రధానం దశ, 10 ఉపనిషత్తులు అత్ర ప్రధానం. ఇక్కడ అదే చెబుతున్నారు. ఇక్కడ ఒక సందేహంతో మొదలు పెడుతున్నాడు. ఏమిటంటే ఈ ఉపాసన అనేటువంటిది వేరు ధర్మాలతోటి ఉన్నాయా? వేరు ధర్మాలతోటి ఉంటే వేరుగా మరి బ్రహ్మమును చెబుతున్నామా? ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అని చెబుతున్నాం కదా. ఉపాసన యొక్క లక్ష్యము ఏమిటంటే బ్రహ్మమును చేరటమే అనేటువంటిది ఉపాసన యొక్క లక్ష్యము. ఇది అసలు ప్రధానమైనటువంటి ఆ విషయాన్ని చెప్పుకుంటూ ఇక వరుసగా ఈ ఫలాధికరణంలో వైయాసిక న్యాయమాల ఏం చెబుతున్నారో అదే ముందు చెబుతున్నారు. ఇక్కడ దీనిలో చెబుతున్నాడంటే కౌధమ శాఖ అనేటువంటి ఒక మాట వచ్చింది. కౌధమ శాఖ అనేటువంటిది ఏమిటంటే వేదాలు ప్రాచీన కాలంలో చదువుకున్నప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క శాఖ ఉండేది. చాలా శాఖలు ఉన్నాయి, కానీ ఏవో మనకి మాత్రం ప్రస్తుతం ఏవో కొన్ని శాఖలు మాత్రమే కనపడుతుంటుంటాయి. కౌధుమ శాఖ అంటే కౌధుమ మనిషి ఏర్పాటు చేసినటువంటి ఒక స్కూల్ అది. అక్కడ వేదాలు చెప్తుంటారు. అట్లా రాణాయనీయ శాఖ అనేది ఒక స్కూలు, అలానే పిప్పలాద మనిషిది ఒక స్కూల్. ఇట్లా రకరకాలుగా స్కూళ్ళు ఉన్నాయి అక్కడ అప్పుడు కాలంలో వేదాలు చెప్పుకున్నప్పుడు. ఆ వేద శాఖలు అనమాట అవి. అక్కడ ఈ కౌధమ శాఖలో ఏం చెబుతున్నారంటే నామధేయాలు ఉపాస్య ధర్మాలు వేరుగా కనపడుతున్నాయి కదా, అందువలన ఉపాసన భిన్నము, ఉపాసనా విధానం ఉపాసనా రూప ఫలము కూడా ఒకే విధముగా ఉండటం చేత ఒక రకంగానే ఉంటుంటారు. ఉపాసన ఒక్కటే, ఉపాసనకు వేరేది వినపడటం లేదు అని చెబుతూ ఇక్కడ ఒక విశేషం చెబుతున్నారు. శిరోవ్రతం అనే ధర్మం అయితే అధ్యయనం విషయంలో చెప్పబడినది. అధ్యయనం అంటే వేదాధ్యయనం. ఈ వేదాధ్యయనం ఏంటంటే అథర్వవేదం. ఇది అథర్వవేదం చదివేటప్పుడు ఆ శిరస్సు మీద అగ్నికుండం ఉండాలట. శిష్యుడు శిరస్సు మీద అగ్నికుండం అంటే శిరస్సు మీద ఒక ఏర్పాటు చేసుకున్నటువంటి అగ్ని మండుతూ ఉంటుంటుంది అనమాట. అట్లా అదొక ఉపాసన విధానం అనేది ఉన్నది. అది అందరికీ లేదు, ఇది దానికి ఒక్కటికే ఉన్నది. ఇది అట్లా ఒక రకాల వివిధ విధాలుగా ఉంటుంటాయి అని ఒక ఉదాహరణ చెప్పాడు అంతే. అయితే ఇక్కడ ఈ ప్రకరణంలో ఇదేంటంటే ఉపాసన బ్రహ్మ ఏకత్వము అనేటువంటిది ఉన్నది. అది తెలుసుకోవడం. చివరికి ఏమిటంటే ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అనేటువంటి ఆ ఉపనిషత్తు వచనాన్ని లక్ష్యంగా చేసుకొని ఉపాసనలు ఉన్నాయి అనేటువంటి విషయం చెప్పటం. దానికి ఉదాహరణగా ఉప్పుగల్లు తీసుకున్నాడు. ఉప్పుగల్లు విడిగా ఉన్నప్పుడు, రాయిగా ఉన్నప్పుడు దాని యొక్క రుచి ఒకటేను, నీళ్లల్లో వేసి కరిగిపోయిన రుచి ఒకటేను, ఆ రుచి ఏమాత్రం మారదు అనేటువంటి ఒక ఉపమానం తీసుకొని చెబుతున్నాడు. ఎట్లా ఉన్నా బ్రహ్మమేను అని చెప్పటం. కాబట్టి బ్రహ్మము గురించి ప్రత్యేక విచారణ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎన్ని ఉపాసనలు చేస్తున్నా ఆ ఉపాసనల యొక్క ఫలితం చివరి లక్ష్యము బ్రహ్మమేను అని చెప్పడమే ఇందులో ప్రధానమైనటువంటి విషయం అని చెబుతూ ఈ సూత్రంలో 360 సూత్రంలో సర్వవేదాంత ప్రత్యయం, సర్వవేదాంతములు సమస్త ఉపనిషత్తుల యొక్క ప్రత్యయం అంటే అర్థం ఉపాసన. చోదనాద్య విశేషాత్, ఈ చోదన అనేటువంటి మాటకు అర్థం అంటే ప్రేరణ. ఈ ప్రేరణ అనేటువంటిది లేకపోతే ఉపాసన అనే దానికి ముందు చోదన అనేటువంటిది ఉండాలి. ఈ చోదనం కనుక లేకపోతే దానివల్ల ప్రయోజనం ఏముంది? ఏం లేదు. చోదన అనేటువంటిది ప్రధానంగా ఉండాలి. ఆ విషయాన్ని దీనిలో చెప్పుకుంటూ ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అనేటువంటి విషయాన్ని కూడా ప్రధానంగా చర్చించుకుంటూ వస్తూ ఇక్కడ విశేషం ఏంటంటే 2వ పేరాలో 4 లక్షణాలు చెబుతున్నారు.
ఏమిటంటే 4 ఇదేంటో చోదన అనేటువంటిది మొట్టమొదట ప్రేరణ అనేటువంటిది ఉండాలి అని చెబుతున్నారు. ప్రేరణ అనేటువంటిది అనగా చోదనగా ప్రేరణను బోధించే శబ్దం, ప్రేరణను బోధించేటువంటి ఒక శబ్దం ఉండాలి అనగా ఆ ఉపాసనకు సంబంధించినటువంటిది ఒక శబ్దం అనగా గాయత్రి ఉపాసన. ఇట్లా అర్థ సంయోగం అనగా ప్రయోజనంతో సంబంధం ఉంటుంది, అదొకటి. తర్వాత రూపం అనగా దేవతాది రూపకము, రూపం అనగా ఉపాసించదగినట్టు రూపం. ఆఖ్య అంటే పేరు. ఇట్లా అర్థాలతోటి ఉన్నటువంటిది ఇది ఇట్లా ఈ విధంగా అనమాట. అయితే ఇక్కడ విశేషం ఏం చెబుతున్నారంటే ఒక విశేషం ఈ వీటిల్లో నాలుగిటిని గురించి చెప్పేటువంటి దానిలో దీనిలో విశేషంగా అర్థము దీనిలో విశేషంగా దీనిలో లేదు. ఈ 4 విశేషం, ఈ 4గింట్లో కర్మ ఒకే విధంగానే ఉంటుంది, ఉపాసన అనేటువంటిది కూడా ఒకటిగానే ఉంటుంది, చోదన అనేటువంటిది ఎటువంటి విశేషం లేదు కనుక ఉపనిషత్తుల్లో ఉపదేశ ఉపాసనలో ఏకత్వమే ఉంటుంది ఉపాసన అని చెబుతూ వీటిల్లో ఉపాసనకు సంబంధించినటువంటివి ప్రేరణ ఉండంగా అర్థ సంయోగం అనే ప్రయోజనంతో సంబంధము. ఒక ఉపాసన చేస్తున్నామంటే ఒక ప్రయోజనము అనేటువంటిది ఉంటుంది, అదొక విశేషం ఉపాసనలో. తర్వాత రూపం అనేటువంటిది బహువిధ రూపాలతోటి ఉన్నటువంటి బ్రహ్మమును మనం దర్శించుకుంటూ ఉన్నాం. అంటే ఇప్పుడు ఉదాహరణకి మన ఆలయాల్లో రకరకాల దేవతలు రూపాలు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క బ్రహ్మ ఉన్నాడు అని కాదు, ఆ రూపాలు వేరువేరైనా బ్రహ్మం ఒక్కటే అనేటువంటి విషయం. అనగా అర్థం ఏంటి, ఉపాసన ఇప్పుడు రామ అనేటువంటిది ఉందనుకోండి, అది శబ్దము, అది శబ్దోపాసన. రూపం ఉంది వచ్చింది అనుకోండి, రాముల వారి రూపము, ఇది ఇట్లా ఉపాసన, ఇది రూపంగా అనమాట. అట్లా అనమాట. ఇక ఆఖ్య అనేటువంటిది ఒక పేరు, ఆ పేరుతోటి చేయటం అనగా రామనామస్మరణ అనేటువంటిది. రామనామస్మరణ అనేటువంటిది ఒక ఉపాసనేను అని చెబుతున్నారు. రాముల వారి విగ్రహాన్ని ఎదురుగా పెట్టుకొని ఉపాసన చేసుకోవటం అది ఒక విధానము అని చెబుతున్నారు. అలానే అర్థం తెలుసుకొని ఈ మంత్రాల యొక్క అర్థాలు తెలుసుకొని ఉపాసన చేయటం అనేటువంటిది అది కూడా ఇది. ఇట్లా వివిధ రకములైనటువంటి విధానాలు ఉన్నాయి ఉపాసనలో అని అర్థం. అది అనగా ఇప్పుడు ఉదాహరణకి లలిత చదువుకుంటున్నాం అనుకోండి, ఆ లలిత చదువుతూ ఉంటుంటే దాని అర్థంతో సహా భావంతో సహా తెలుసుకుంటూ అర్థం తెలుసుకుంటూ చదవటం అదొక విధానం, అదొక ఉపాసన. అలానే అమ్మవారిని దర్శనం చేసుకుంటూ అమ్మవారి గురించి సంబంధించినటువంటి చదవటం అనేటువంటిది ఆఖ్యా పేరుతో అదొక ఉపాసన. ఇట్లా చివరికి ఈ ఉపాసనలన్నీ కూడా బ్రహ్మమును చేరుతూ ఉంటుంటాయి అని చెబుతుంటారు. అనగా బ్రహ్మం ఒక్కటే అని చెప్పేటువంటిది. ఈ ఉపాసనలు 4 విధాలుగా ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక విశేషం చెబుతున్నారు. అన్ని ఉపాసనలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి అని అంటే బ్రహ్మంలోకి వెళ్ళిపోతున్నాయి. మరి బ్రహ్మం అంటే ఏమిటి అని ప్రశ్న వేస్తే ఓంకారము, ఓంకారంలోకి అన్నీ వెళ్ళిపోతూ ఉంటుంటాయి. సమస్తము ఓంకారంలోకే వెళ్ళిపోతుంటాయి. సమస్తము ఓంకారంలో నుంచే వచ్చినాయి. ఇప్పుడు ఓంకారంలో నుంచి వచ్చినవి అని ప్రత్యేకంగా చెప్పుకుంటుంటే మనకు ఓంకారం గురించి చెప్పుకునేటప్పుడు ఓంకారం నుంచి సప్తకోటి మహామంత్రాలు వచ్చినాయి అని, ఓంకారం నుంచి సమస్తం ఈ జగత్తంతా వచ్చినది, బ్రహ్మాండాలు వచ్చినది, సమస్త దేవతలు అన్నీ కూడా ఓంకారమే. ఓంకారం అనేటువంటిది ఒక ధ్వని అనేటువంటిది. దీని గురించి దీనిలో మనకు ఉపనిషత్తుల్లో కూడా ప్రత్యేకంగా వచ్చింది అనమాట ఓంకారం గురించి. ఆ ఓంకార ఉపాసన కూడా చెప్పుకుంటూ కూడా మనకు ఉపాసనలు కూడా వస్తాయి. ఇప్పుడు ఓంకార ఉపాసన కూడా ఇట్లా చివరికి ఏం చెబుతున్నారనమాట, ఈ ఉపాసనలు చేయటం అనేటువంటిది కర్మనిష్ఠులకు కావాలి అని చివరికి చెబుతున్నారు. అనగా కర్మనిష్ఠులు అని అంటే కేవలం యజ్ఞయాగాది క్రతువులు దాన ధర్మాలు మాత్రమే చేస్తే సరిపోతుంది, ఇక నాకు ఇంకేం అక్కర్లేదు అనుకోకుండా వాళ్ళకి ఉపాసనా విధులు చెప్పారు. అది దీనిలో విశేషం. అనగా ఇప్పుడు ఉపాసనా విధి చెప్పడం వలన ఈ కర్మలకి అనగా పూర్వభాగానికి ఉత్తర భాగం వచ్చి చేరింది. ఉత్తర భాగం వచ్చి చేరిందంటే అర్థం ఏమిటి, వేదాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేసినటువంటి వాళ్ళు, వేదాన్ని సంపూర్ణంగా
అనుసరించినటువంటి వాళ్ళు అని అర్థం వస్తుంది. కేవలం మొదటి భాగం వరకే తీసుకుంటాం, రెండో భాగం వరకు మాకు అక్కర్లేదు అనకుండా రెండో భాగంలోనే విశేషమంతా చెప్పారయ్యా, దానిలోనే బ్రహ్మమును గురించి చెప్పారు, ఆ బ్రహ్మమును ఈ కర్మనిష్ఠులు ఆచరించాలి అని బాదరాయణులు వారు చెప్పటం అనేటువంటిది అది విశేషమైనటువంటిది ఇందులో. కాబట్టి ఇందులో ఇక వరుసగా చూస్తుంటుంటే మనకు ఉపాసనలు చూసుకుంటుంటే మనకు ఛాందోగ్యోపనిషత్తు ఉపాసనలకి నిధి, ఇది ఛాందోగ్యోపనిషత్తు. అందుకనే ఉపాసనలకి నిధి అన్నారు కాబట్టి వేదములలో 4 వేదాలకి ఉపనిషత్తులు వరుసగా చెప్పుకుంటూ వచ్చారు. ఇందులో సామవేదానికి ఈ ఛాందోగ్యోపనిషత్తు ఉన్నది. ఈ ఛాందోగ్యోపనిషత్తులో ఉపాసనలు ఉన్నాయి. ఈ ఉపాసనలు అన్నీ ఎవరికంటే కర్మనిష్ఠులకు అని చెప్పారు. కాబట్టి కర్మనిష్ఠులై ఉండండి, అయితేనే బ్రహ్మమును దర్శించగలుగుతారు అనేటువంటి ప్రధాన అంశం ఇందులో ఉన్నది. కనుక శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో వేదానాం సామవేదోస్మి అని చెప్పిన కారణం అది. వేదానాం సామవేదోస్మి అనేటువంటి చెప్పి, అందువలన ఈ బ్రహ్మమును దర్శించడం అనేటువంటిది ప్రధానమైనటువంటిది దీనిలో అని ఉద్గీత ఉపాసన, అట్లనే ఆదిత్య ఉపాసన, రథంతర సామోపాసన అని ఇట్లా ఈ విధంగా ఒక 50 ఉపాసనలు ఉన్నాయి. 50 ఉపాసనలు ఉన్నాయి. దీనిలో ఉదాహరణ ఓంకార ఉపాసన ఉందనుకోండి. ఓంకారోపాసన అనేటువంటిది మన శరీరంలో ఉన్నటువంటి అగ్ని బయటికి, అంటే అర్థం ఏమిటంటే ఓంకారోపాసన చేస్తుంటుంటే ఏమిటంటే బ్రహ్మమును చేస్తుంటాం. ఎట్లానంటే అరణి మాదిరిగా చెప్పారు మన ఉపనిషత్తు. అరణి అంటే కింద ఒక చెక్క కొయ్య ఉంటుంది, అది పైన ఒకటి ఇంకోటి పెట్టి దాని మీద సాధన చేస్తే అగ్ని పుడుతుంది. ఎలా అయితే అగ్ని పుట్టిందో అట్లనే మన శరీరంలో ఉండే హృదయం నుంచి అగ్ని పుడుతుంది అనేటువంటిది అదే బ్రహ్మము, ఆ బ్రహ్మం కోసమే అని దీనిలో ఉండేటువంటి ఓంకార ఉపాసనలో కూడా వస్తుంది అనమాట. ఇట్లా అట్లనే ఆదిత్య ఉపాసన, రథంతర ఉపాసన, మధు విద్య, ఇటువంటివి కూడా ఆదిత్య బ్రహ్మోపాసన, అలానే పంచాగ్ని విద్య, ఇట్లా విద్యలు ఉన్నాయి, ఈ ఉపాసనలు ఉన్నాయి. ఈ ఉపాసనలు అనేటువంటివి వాటిని గురువు దగ్గర నేను తెలుసుకొని ఆ ఉపాసనల్ని చేస్తూ ఉండాలి. ఎవరు కర్మనిష్ఠులు అనేటువంటి వాళ్ళు. కనుక కేవలం దీంతోటే సరిపించుకోకుండా, అంటే కొంతమంది ఏం చేస్తారనమాట, కర్మ ఏం చేస్తున్నారంటే అర్చన చేయటం, ఏదో దేవాలయంలో వెళ్ళి దేవుణ్ణి చూసుకోవటం రావటం అదో కర్మగా పెట్టుకుంటారు. కాబట్టి ఇంట్లో ఏదో కొద్దిసేపు ఇట్లా చేసుకుంటారు. అయితే ఏంటంటే వీటన్నిటికీ ఉపాసన అనేది చేర్చండి అని అన్నారు. ఉపాసన అనేటువంటి ఏదో ఒక ఉపాసన తీసుకో. నీవు ఓంకారోపాసన తీసుకుంటావా, ప్రాణాయామ ఉపాసన తీసుకుంటావా, లేక గాయత్రి ఉపాసన తీసుకుంటావా. గాయత్రి ఉపాసన అనేటువంటిది ప్రత్యేకంగా బ్రాహ్మణులకు చెప్పినటువంటిది గాయత్రి ఉపాసన. అయితే మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు చేస్తూ ఉన్నారు గాయత్రి ఉపాసన. ఈ గాయత్రి ఉపాసనకి చెప్పడానికి ముందుగా ఒక విశేషం చెప్పుకుంటూ వద్దాం దానిలోకి. ఏమిటంటే రామాయణంలో ఉన్నది గాయత్రి ఉపాసన. రామాయణంలో గాయత్రి రామాయణం అని ఉన్నది కదా. ప్రతి 1000కి ఒక అక్షరం తీసుకున్నాడు. అనగా ఒక్కొక్క అక్షరం తీసుకొని తత్సవితురోరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్ మొత్తం 24 పూర్తి చేశాడు. 24,000 శ్లోకాలు పూర్తి చేసేశారు. ఇక్కడ విశేషం ఏమిటంటే మరి అట్లా వచ్చినది ఎట్లా చెప్పారు ఏమిటంటే, అక్కడ గొప్ప విశేషం ఏమిటంటే గాయత్రి మంత్రశక్తి ఆ రామాయణంలో ప్రవేశపెట్టబడింది. అందుకని రామాయణము అక్షరము 100,000,000 అక్షరాలు ఉన్నాయి. అక్షరాలు చూసావు, ఈయన అనంతమైనటువంటి పాపాలు ఎన్నైతే ఉన్నాయో వాటి అన్నింటినీ పోగొడుతుంది అని ప్రత్యేకంగా మనకు చెప్పినటువంటి కారణం అది. అందుకని రామాయణం అంత గొప్ప విశేషమైనది. అయితే ఇక్కడ గాయత్రి ఉపాసనకి దానికి సంబంధం ఎట్లా సమన్వయం వస్తుందో చూద్దాం. ఇక్కడ విశేషమైంది గాయత్రి ఉపాసనలో ఏమిటంటే మెయిన్ ప్రధానంగా చెప్పుకున్నది గాయత్రి అంటే ఛందస్సు అసలు అర్థం. అనగా ఛందస్సు సప్తఛందస్సు ఉంది. సప్తఛందస్సులో గాయత్రి ఛందస్సు ఒకటి. గాయత్రి ఛందస్సు అనగా 6 అక్షరాలు, 4 6 24, 24 అక్షరాలు, 24 అక్షరాలు. ఇది 3 పాదాలు తీసుకుంటే 3 6 18 అవుతుంది.
4 ఆరులు 24 ఇట్లా అనమాట. ఇట్లా ఈ విధంగా మనకు అక్షరాలతోటి సరే అక్షరాలు అట్టండి. ఇక్కడ విశేషం ఏమిటంటే 7 ఛందస్సుల నుంచి ఇప్పుడు అనుష్టుప్ ఛందస్సు అనేటువంటిది ఉన్నది 7లో ఒకటి. దాని నుంచి అనేక ఛందస్సులు పుట్టినాయి. అలానే గాయత్రి ఛందస్సు నుంచి అన్నట్లే. అట్లనే ఇంకా సప్త ఛందస్సుల్లో అన్ని ప్రధానమైనవి. ఎందుకు చెప్పారు సప్త 7 అనేటువంటిది ఏమిటనంటే సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మను శ్వేతపద్మధరం దేవం దాన్ని ఆధారంగా చేసుకొని వచ్చారు. ఆ వేద సూర్యనారాయణుడుకు 7 గుర్రాలు ఉన్నాయి, 7 ఛందస్సులు అని చెప్పుకుంటూ వచ్చారు. దాని ప్రకారంగా అనమాట ఆ ఛందస్సులు 7. అయితే ఇక్కడ ఈ ఛందస్సుల్లో గాయత్రి ఛందస్సు అనేటువంటిది ప్రధానమైనటువంటిది, చాలా ముఖ్యమైనటువంటిది గాయత్రి ఛందస్సు. ఈ గాయత్రి ఛందస్సు అనేటువంటిది బ్రహ్మ విద్య. ఈ గాయత్రి బ్రహ్మమును ఇస్తుంది, అనగా మోక్షాన్ని ఇచ్చేటువంటిదే ఈ గాయత్రి అని ఇందులో స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చారనమాట. అందుకనే మహర్షులలో వశిష్ఠ మహర్షి గాయత్రి మంత్ర ఉపాసకుడు ఆయన. ఆ గాయత్రి మంత్ర ఉపాసకుడు అయినందువలన అంతటి గొప్పవాడైనాడు. అనగా ఆయనని క్షత్రియుడైనటువంటి విశ్వామిత్రుడు ఎంతగా ఆయన్ని ఓడించాలని ప్రయత్నం చేసినా చివరి బ్రహ్మాస్త్రం ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్ని కూడా నిలిపేటటువంటి శక్తి ఆ వశిష్ఠుడి దగ్గర ఉన్నది. అప్పుడు ఆయన గాయత్రి మంత్ర శక్తి యొక్క గొప్పతనం తెలుసుకొని విశ్వామిత్రుడు తాను బ్రహ్మర్షి అయినాడు. గాయత్రి మంత్రం ద్వారానే బ్రహ్మర్షి అయినాడు ఆయన. అయితే ఇక్కడ ఆ విషయం ఒక ఉదాహరణ చెప్పుకుంటూ వస్తుంటే ఇక్కడ బ్రహ్మ సాక్షాత్కారానికి పనికి వస్తుంది అని మనకు ప్రధానంగా శంకర్లు వారు కూడా ఏమంటున్నారంటే అనేకేషు ఛందస్సు, అనేకేషు ఛందస్సు, ఛందస్సులు చాలా ఉన్నాయి. దానిలో గాయత్ర్యాహ ఏవా, గాయత్రీ ఛందస్సి మాత్రమే బ్రహ్మజ్ఞానద్వారతయా ఉపాదానం ప్రధాన్యాత్. బ్రహ్మజ్ఞానం గాయత్రీ మంత్రం ద్వారానే బ్రహ్మజ్ఞానం పొందవచ్చును అని ఈ విధంగా చెబుతున్నారు అనమాట ఆయన కూడా. అట్లా అనమాట. అలానే ఈ గాయత్రి మంత్రాన్ని అనేటువంటిది చెబుతూ ఈ గాయత్రి మంత్రాన్ని 3 ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం 3 పూటల ఈ గాయత్రి మంత్రాన్ని ఉపాసన చేస్తూ ఉంటుంటారనమాట. ఇలా ఈ గాయత్రి మంత్రము తల్లి వలె రక్షిస్తూ ఉంటుంటుంది అని చెబుతున్నారు. ఈ గాయత్రి మంత్రమునందు గొప్ప విశేషమైనటువంటిది ఉన్నది. ఆ విశేషం ఏంటి ఇప్పుడు మనం చెప్పుకుందాం. గాయత్రియే వాక్కు. ఇప్పుడు మనం వాచారంభణం అని చెప్పుకున్న దానిలో ఏమిటంటే ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క పేరు పెట్టారండి, తయారు చేసి ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క పేరు పెట్టారు. ఆ పేరు ఏమిటి? వాక్కు. ఆ వాక్ అనేదే గాయత్రి. ఇప్పుడు వరుసగా ఉన్నాయి జంతువులు, అన్ని జంతువులు ఉన్నాయి. మనం జంతువులు ఉంటుంటే అది ఆవు అన్నాం అంటేనే ఆ వాక్కు వలననే మనం ఆ వస్తువుని చూసి దర్శనం చేసుకుంటాం, అర్థం చేసుకుంటాం. వాక్కు వలననే దర్శనం చేసుకుంటాం. చూడండి, ప్రతి పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంకాలం దాకా వాక్కులు అనేటువంటివి, సాయంకాలం నిద్రపోయేదాకా కూడా వాక్కులు ఎలా ఉంటున్నాయో మనకు. ఆ వాక్కుల వలన మనం నిత్యము చేసేటువంటి కర్మలు, పనులు అవన్నీ కూడా ప్రధానంగా వాక్కుల వలననే జరుగుతూ ఉంటుంటాయి. వాక్కుల వలనే జరుగుతుంటాయి, వాక్కులు లేదే లేదు. కాబట్టి అందుకనే వాక్కునే సరస్వతి అనే పేరుతో కూడా మనకు ఋగ్వేదంలో చెప్పారు. అందుకనే ఋగ్వేదంలో ఏం చెప్పారనమాట, యజ్ఞం దధే సరస్వతి అని చెప్పారు. ఈ యజ్ఞమును ధరించేది అసలు ప్రధానంగా ఎవరు? సరస్వతి అంటే వాక్కు అని అర్థం. వాక్కు అని అంటే వాక్కులు లేనిదే యజ్ఞం ఏముంది? యజ్ఞం లేదు కదా. కాబట్టి వాక్కుకి అంతటి ప్రధానమైనటువంటి శక్తిని ఇచ్చారన్నమాట వాక్కుకి. ఆ వాక్కును గురించి చెబుతూ ఈ మంత్రం ఛాందోగ్యోపనిషత్తులో గాయత్రీ వా ఇదం సర్వం భూతం, గాయత్రీ వా ఇదం సర్వం భూతం, సమస్తమైనటువంటి ఈ ప్రాణులు ఉన్నాయే వీటన్నిటికీ ముఖ్యంగా ఎవరు? గాయత్రియే అని చెబుతున్నారు. యదిదం కించ వాగ్వై గాయత్రీ వాగ్వా, ఏ
కించ కొద్ది అయినటువంటి ఏదైనా చిన్నదైనటువంటిది కూడా అది కూడా అంతా కూడా గాయత్రియే. గాయత్రియే వాక్కు. గాయత్రి సర్వమును గానము చేస్తుంది, రక్షిస్తుంది. ఈ గాయత్రి అనేటువంటి దాన్ని అది అర్థం చేసు. ఇక్కడ విశేషం ఏమిటంటే వాక్కు లేనిదే ఈ ప్రపంచం లేదు, వాక్కు లేనిదే ఈ జగత్తు లేదు. ఈ వాక్యే బ్రహ్మము అది చెబుతున్నారు. ఈ వాక్యే బ్రహ్మము. కాబట్టి ఈ వాక్కుకున్నటువంటి శక్తి అంతటి గొప్పది. ఈ వాక్కు వలన ఎంతవరకు వస్తుందనంటే, ఉదాహరణకి రామాయణం తీసుకుంటే రామాయణంలో ఒక 2-3 సర్టిఫికెట్ల పేర్లు ఉన్నాయి. వాక్య కోవిద అని, వాక్య విశారద అని ఇటువంటి పేర్లు ఎవరికి ఉపయోగించారనంటే ఆంజనేయ స్వామి వారికి ఉపయోగించారు. ఆయన వాక్య విశారద, వాక్య కోవిద అనేటువంటివి అనగా అర్థం ఏమిటి? ఈ వాక్కును ఎలా ఉపయోగించాలి, మాట్లాడాలి అనేటువంటి విషయం ఆయనకి బాగా తెలిసినటువంటి వాడు అని అర్థం. కాబట్టి వాక్కు యొక్క గొప్పతనం ఇది. ఒక ఉదాహరణకి కొన్ని వాక్కులు చూస్తే ఈ మనకు రామాయణంలోనే మొట్టమొదటగా రామచంద్రమూర్తి ఆయన మొట్టమొదట ఏం మాట్లాడాడు అనేటువంటి ఒక ప్రశ్నకు వస్తే, ఆయన ఆ గురువుగారి దగ్గరికి, విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళాడు. విశ్వామిత్రుడు తీసుకొని వెళ్ళాడు. మరి విశ్వామిత్రుడితోటి ఏమంటే గురువుగారు పాఠం చెప్పండి అని అడగచ్చు కదా, లేవంటే ఆకలి వేస్తున్నదండి, నాకు అన్నం పెట్టండి ఇటువంటి అని, చదువు చెప్పండి అని అనొచ్చుగా. ఇటువంటి మాటలు ఏమైనా అన్నాడా? అది ఏం చెప్పలేదు. ఏం చెప్పారు? మొట్టమొదటి ఆయన నోరు తెరిచి మాట్లాడినటువంటి శబ్దం ఒకటి ఉంది. మొట్టమొదటి రామాయణంలో అదే శబ్దం. రామాయణంలో మొట్టమొదటి శబ్దం రామచంద్రమూర్తి నుంచి వచ్చినటువంటి శబ్దం ఏమిటంటే భగవన్. అది మీరు రామాయణం అంతా, వాల్మీకి రామాయణం అంతా చూడండి. ఆయన అప్పటిదాకా ఏం మాట్లాడాడో, 13 ఏళ్ల వయసు దాకా ఏం మాట్లాడాడో, ఎవరితోటి ఏం మాట్లాడాడో ఆయన వాక్కు ఎక్కడా కనపడదు. ఆయన వాక్కు ఎక్కడా కనపడదు. విశ్వామిత్రుని ఏమని సంబోధించాడు? భగవన్ కస్య ఆశ్రమ పదం ఇదం అన్నాడు. ఈ ఆశ్రమం ఎవరిదండి అని అడిగాడు. అది అనగా ఆయన తీసుకొని పోతున్నాడు కదా, ఆయన యాగరక్షణ కోసం మార్గ మధ్యంలో వచ్చినటువంటి ఆశ్రమాలు చూపించుకుంటూ పోతున్నాడు కదా. ఎవరిదండి? భగవన్ కస్య ఆశ్రమ పదం ఇదం అని అన్నాడు. భగవన్ అనే సంబోధన చూసుకోండి ఎటువంటిది వచ్చిందో, భగవన్ అని అనగా వాక్కు ఏ విధంగా వచ్చిందో చూడండి. అందుకనే మనం ఎవరైనా పలకరించేటప్పుడు అందుకనే నేర్చుకోవాలి. మొట్టమొదట ఈ పలకరింపు అనేటువంటి విధానం చూసా, దీన్ని బట్టే ఈ మాట వాక్కును బట్టే ఇతని యొక్క శక్తి ఏంటో, వాక్ శక్తి ఏంటో అంతా అర్థమైపోతుంది. అది అట్లా అనమాట. అది అట్లనే ఆంజనేయ స్వామి వారు ఆయనేం మాట్లాడాడు? రామాయణంలో వీళ్ళిద్దరే కదా. ఆంజనేయ స్వామి లేనిదే రామాయణం లేదు. అసలు ఆయన లేవు. రామచంద్రమూర్తి ఉన్నా కానీ ఆంజనేయ స్వామి లేకపోతే రామాయణమే లేదు. రామాయణంలో ఆయన ఆంజనేయ స్వామి గారు ఏం మాట్లాడాడు? మొట్టమొదటి ఆయన మాట్లాడింది ఏం మాట్లాడాడు అంతవరకు ఎక్కడ ఉత్తర రామాయణంలో కూడా చెప్పలే. ఆయన ఏం మొట్టమొదటి మాట్లాడాడని అనగా ఆయన ఏం మాట్లాడంటే భయం త్యజ అన్నాడు. అంతే. భయమును పోగొట్టుము పోగొట్టుకో. ససంభ్రమం అనగా నీ యొక్క భయం అనేటువంటి పోగొట్టుకో. అందుకే భయమును పోగొట్టుకో, భయము వదలుము అనే మాట అన్నాడండి. అంతేనండి ఆయన అన్నది మొట్టమొదట. భయమును వదలము అనేటప్పటికీ ఎంతటి కార్యక్రమం జరిగిందంటే అక్కడ ఆ ఒక్క శబ్దం వలన అటు ఇటు పరిగెత్తుతున్నటువంటి ఎవరు? సుగ్రీవుడు భయంతో పరిగెత్తుతున్నాడు. ఎవరిని చూసి పరిగెత్తున్నాడు అని అంటే రామచంద్రమూర్తిని చూసి పరిగెత్తున్నాడు. ఈయనక వాలి పంపించాడు ఎవళ్ళను, ధనుర్బాణాలు ధరించి ఉన్నారు వీళ్ళు. ఎందుకంటే ధనుస్సు అంటే వాళ్ళకి భయం. ఎందుకంటే అంత దూరం నుంచి కూడా బాణం వేస్తే వచ్చి తగులుతుంది. అందుకని ఈ వీళ్ళని చూస్తుంటే అట్లా ఉన్నది, నన్ను ఏదో చంపడానికి వాలి పంపించాడని భయం పడ్డాడు. ఇప్పుడు ఎప్పుడైనా ఈయన ఆంజనేయ స్వామి గారు భయమును వదలము అన్నాడు, ఇప్పుడు అటు ఇటు తిరగటం అనేటువంటి భయాన్ని పోగొట్టుకొని స్థిరంగా కూర్చున్నాడు. అనగా ఒక వాక్కు ఎంత పనిచేసింది అది అర్థం. అది వాక్కు ఎంతవరకు పనిచేస్తున్నది అని చెప్పటం. అది అందుకనే రామాయణం అంతా కూడా వాక్కుతోటి ప్రధానమైనటువంటిది. అందుకని రామాయణంలో ఏ ఒక్క
శ్లోకం చదువుకున్నా కానీ నీకు గాయత్రి మంత్ర యొక్క శక్తి వస్తుందయ్యా అని చెప్పడంలో విశేషం, రామాయణంలో ఉన్న విశేషం అది. అందువలన రామాయణంలో ప్రధానంగా సుందరకాండ చదువుకోండి, అన్ని విధాల పనికొస్తుంది. సుందరకాండలో ప్రధానంగా ఆ సుందరుని యొక్క వర్ణన ఉన్నది, సుందరి యొక్క వర్ణన ఉన్నది. కాబట్టి సుందరకాండ అనేటువంటిది రామాయణం మొత్తానికి పనికొచ్చేటువంటి సారాంశంగా ఉంటుంది. దానికి సుందరకాండ చదువుకోండి అని అన్నారు. అది అదే మిగిలినంత కాదని కాదు అని, ఎందుకంటే అంత ప్రధానమైనది, అంత ముఖ్యమైనది. అనగా గాయత్రి మంత్ర శక్తి అంతా సుందరకాండలో ఎక్కువగా నిక్షిప్తమై ఉంటుంది అక్కడ. ఎందుకంటే విశేషంగా 68 సర్గలలో ప్రతి సర్గలోనూ మొట్టమొదట గాయత్రి మంత్రాక్షరం తత్సవితుర్వరేణ్యంలో తత్తు కానీ సా కానీ వస్తుంటుంది, ప్రతి అధ్యాయానికి ముందు వస్తుంటుంది అనమాట. అనగా గాయత్రి మంత్ర శక్తి అని అర్థం. అందుకనే సుందరకాండని అలా భావన ఇవన్నీ తెలుసుకోమంటారు. ఇవన్నీ తెలుసుకొని చేస్తుంటే ఆ ఉపాసన కుదురుతూ ఉంటుంటుంది, అట్లా తెలుసుకోని అనమాట. అది అట్లా ఈ విధంగా గాయత్రి రామాయణం ప్రతి 1000 శ్లోకాలకి ఒకటి చొప్పున ఉన్నది. గాయత్రి రామాయణాన్ని కూడా ఉపాసన చేసేవాళ్ళు ఉన్నారు, గాయత్రి రామాయణం చేసేటువంటి వాళ్ళు, అట్లా అనమాట. ఇదం సర్వం భూతం గాయతి, ఈ సమస్తమైనటువంటి దాన్ని రక్షించేది కూడా గాయత్రియే. ఇంకొక విశేషం కూడా ఉన్నది. బ్రహ్మాస్త్రం అంటే అర్థం ఏమిటండి అని అంటేట గాయత్రి మంత్ర శక్తి అని మనకు గ్రంథాల్లో ఉన్నది. గాయత్రి మంత్ర శక్తియే బ్రహ్మాస్త్రము అని, అంత గొప్ప విశేషమైనటువంటిది గాయత్రి మంత్ర శక్తి అని చెబుతూ, ఇంకా గాయత్రికి కారణమైన శబ్దరూపమైన వాక్కు ఉన్నదే గాయత్రి అని శృతి ప్రతిపాదించుతూ ఉన్నది. ఇట్లా ఇది కాదు సకల ప్రాణి సమూహము వాకే, ఎందుకంటే వాక్కు శబ్దరూపం పొందింది సకల ప్రాణుల గురించి. ఇది గోవు, ఇది ఆవు, ఇది ఈ విధంగా చెబుతూ ఉంటుంటుంది. నీవు భయమును వదలుము అని చెప్పేటువంటి మొట్టమొదటి అది. ఇంకా విశేషం ఏంటంటే మనం ఎన్ని పారాయణలు చేస్తున్నా పొద్దున్న లేస్తే ఏమిటనమాట సుప్రభాతం. వెంకటేశ్వర సుప్రభాతం ఉన్నదనుకోండి, ఆ సుప్రభాతంలో శరణం 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 అని చెబుతున్నాం, సరే వింటున్నాం సరే. అలానే మనం కూడా అది పలుకుతూ ఉంటుంటే వాక్కును మనం పలకాలి. ఇప్పుడు వినటం అనేటువంటిది ఒకటి, రెండోది వాక్కు మన శరీరంలో నుంచి వాక్కు బయటికి రావాలి. ఆ వాక్కు బయటికి వస్తేనే అది గాయత్రి, వాక్కు బయటికి వస్తేనే గాయత్రి. ఇప్పుడు వేదం ఉన్నది, ఆ వేదం అనేది పుస్తకంలో ఉన్నాయి అక్షరాలు అన్నీ, ఊరికిట చూస్తూ కూర్చున్నాడు అనుకుందాం, ప్రయోజనం ఏముంది? ఏం లేదు. దానివల్ల ప్రయోజనం ఏం లేదు. ఆ అక్షరాలను ఏం చేయాలి అని అనమాట. అర్థం ఏమిటంటే వాక్కు తన శరీరంలోంచి వాక్కును చూసి ఆ వేదం, ఆ స్వరం అనేది ఉదాత్త అనుదాత్త స్వరాలతోటి ఆ వేదం చదువుతుంటుంటే అది వాక్కు, అది గాయత్రి, అది బ్రహ్మం. అప్పుడు అలా గాయత్రి ఉపాసనకు వివిధమైన పద్ధతులు చెబుతూ దీనిలో ఇంకా ఏం చెబుతున్నారంటే, గాయత్రి ఉపాసనలో భయమును వదలుము అనేటువంటి మాట చెబితే ఆ భయం, ఆ మాట ఎంతవరకు పరిస్థితి తీసుకొస్తుందో చూడండి. ఆ మనిషిలో ఆ శబ్దము వాక్ అనేటువంటిది భయమును వదలు భయపడకము అనేటప్పటికీ అతనిలో ఉండేటువంటి ఈ శక్తి అంతా, భయం అనే శక్తి పోయి ధైర్యం అనేటువంటిది కలగటం అనేటువంటిది ఆ వాక్కు ఎంతటి శక్తి కలిగినదో తెలుసుకోండి అని. అందుకనే వాక్కు శక్తి చాలా గొప్పది. అందువల్ల వాక్కు తెలుసుకొని మాట్లాడాలి, జాగ్రత్తగా మాట్లాడాలి. అందుకనే ఆంజనేయ స్వామి గారితో మాట్లాడేటప్పుడు లక్ష్మణుడు చెబుతాడు, నువ్వు జాగ్రత్తగా మాట్లాడాలి. ఈయనతో, ఈయనకి వాక్కులు బాగా తెలిసినటువంటి వాడు, వేదాంగాలు చదువుకునేటువంటి వాడు, కాబట్టి ఈయన దగ్గర చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అని అంటాడు. ఏదక్కడ రామాయణంలో కిష్కింధాకాండలో. అట్లనే ఆంజనేయ స్వామి ఆయన మాట్లాడినటువంటి వాక్కులన్నీ జాగ్రత్తగా చూస్తుంటే గాయత్రి మంత్ర శక్తి వాక్కులు ఉంటాయి అవి అన్నమాట. అనగా అనవసరమైనటువంటి వాక్కు ఎక్కడా కనపడదు ఆయనలో, అనవసరమైనటువంటి వాక్కు ఎక్కడా కనపడదు. ఎంత సంక్షిప్తంగా చెబుతాడంటే ఆయన చెప్పేటువంటిది, రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి ఏం చెబుతూ తతోమయ వాగ్విరదీన భాషిణ శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతి మమ మైథిలాత్మజ అని చెప్పేశాడు.
అనగా ఏమిటనమాట దానిలో శ్లోకంలో తాను చేసినటువంటి క్రియ ఎంత క్రియ అయిందో 68 సర్గలు. 68 సర్గల యొక్క ఫలితం అంతా తీసుకొచ్చి ఒక పండు రూపంలో క్రియాఫలం అని అంటారు, ఉపాసన ఫలం అంటారు. ఒక పండు రూపంలో తీసుకొచ్చి పెట్టేసేయండి దానిలో. ఇదే వాక్కు యొక్క శక్తి అంటే. ఇదే గొప్పది. తతో మయా వాగ్భిరదీన భాషిణ శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతి మమ మైథిలాత్మజ తవాతి శోకేన తథాపి పీడితా అన్నాడు. ఇంకేముంది, ఇంక అయిపోయింది. దాంతో ఇక రామచంద్రమూర్తి గారు మనశ్శాంతిగా హాయిగా కూర్చున్నాడు. ఎంత గొప్ప విశేషం చెప్పాడండి. దానిలో గొప్ప దానికి వ్యాఖ్యానం చేయాలని 4 పేజీలు పడుతుంది, అంత విశేషం. అలా అనమాట. అందువలన అది గాయత్రి మంత్ర వాక్కుకు ఒక ఉదాహరణ. ఇటువంటి మనం రామాయణంలో చాలా సందర్భాల్లో కనపడతాయి. రామాయణంలో మనకు ముఖ్యంగా రామచంద్రమూర్తి, రామలక్ష్మణులు, సీతాదేవి ఇద్దరు ఆ గోదావరిలో స్నానం చేసి వస్తూ ఉన్నారట. స్నానం చేసి వస్తున్నారంటే సరిపోలా, ఎవరు వాల్మీకి మహర్షి ఆయన స్నానం చేసి వస్తున్నారంటే సరిపోతుంది కదా. ఆయనే వర్ణించాడయ్యా అని అంటే ఎలా వర్ణించేసాడంటే, రామచంద్రమూర్తినేమో శివుడి మాదిరిగా, సీతాదేవిని పార్వతి మాదిరిగా, అలానే లక్ష్మణస్వామిని నందీశ్వరుడుగా చెప్పాడు. నందీశ్వరుడికి ఇట్లా చెప్పాడు. ఇదేమిటి? అందుకనే వైష్ణవులు చాలామంది అంటుంటారు ఈ శ్లోకం ఎక్కడి నుంచో వచ్చిందంటే వాళ్ళకి ఇష్టం లేక. ఏంటంటే అది అద్వైత మతానికి అనగా అర్థం ఏమిటి? అందుకనే ఆయన వాల్మీకి మహర్షి గారు ఇవ అనేటువంటి వాచకం వేశాడు, ఉపమా వాచకం. ఇవ అనే ఉపమా వాచకం వేసి వాళ్ళు ఇలా ఉన్నారు అని చెప్పేశాడు. అలా చెప్పడం వలన ఆ వర్ణన వల్ల ఎంతటి విశేషమైనది ఉన్నది దీనిలో అని అంటే అద్వైతాన్ని కూడా చెప్పారు అక్కడ. అనగా అభేదం అనేటువంటిది మాత్రం అనేటువంటి విషయం కూడా తెలుసుకోండి అనేటువంటి మాట చెప్పారు. అంత గొప్పది ఉపాసన. దీనిలో రామాయణ ఉపాసన చేసేటువంటి వాళ్ళకి ఇటువంటి శ్లోకాలు చాలా గొప్పవి. అలానే రామచంద్రమూర్తి ముందు వెళుతున్నాడు, మధ్యలో సీతాదేవి ఉన్నది, తర్వాత చివరన లక్ష్మణస్వామి ఉన్నాడు అని కథ చెబుతూ ఉన్నాడు. దానిలో అలా చెబుతుంటే దానిలో వాక్కు యొక్క శక్తిలో ఏమిటంటే పరమాత్మ, మహామాయ, తర్వాత జీవుడు, ముగ్గురు ఉన్నారు. ఇదే విశిష్టాద్వైత మతానికి ఇట్లా భావించుకున్నారు. ఇట్లా అనగా ఏమిటనమాట, ఈ వాక్కులు అనేటువంటివి ఎంత దూరం తీసుకువెళ్ళినాయో ఆ బ్రహ్మాన్ని చెప్పడం తెలియటం కోసం అని తెలుసుకోండి అని చెబుతున్నారనమాట. అట్లా గాయత్రి మంత్రోపాసనలో ఇంకా విశేషంగా చెబుతున్నటువంటివి ఉన్నాయన్నమాట. చాలా విశేషంగా ఈ గాయత్రి మంత్రంలో చతుష్పాద గాయత్రి ఇట్లా ఈ విధంగా ఉన్నాయి. కాబట్టి గాయత్రి మంత్రాన్ని ఉపాసన అనేటువంటిది ఒక ఉదాహరణగా మనం చెప్పుకుంటున్నాం. అట్లనే ఓంకారోపాసన చేయటం అనేటువంటి విధానం కూడా మనం దీనిలో ఉన్నాయి. ఉపనిషత్తుల్లో వచ్చింది ఓంకారోపాసన. ఈ ఓంకారాన్ని ఉపాసన చేసేటప్పుడు ఉచ్చైశ్వరము అనేటువంటిది. ఇప్పుడు ఓం అనేటువంటి దాన్ని కేవలం అట్లా సామాన్యంగా ఓం అని అంటే దాని యొక్క ఫలితం ఏమీ లేదు. ఆ ఓం అనేటువంటి దాన్ని ఉచ్చైశ్వరంతో తీసుకొని వెళ్ళాలి. క్రమంగా ఉచ్చైశ్వరంతో వెళ్ళి ఒక నిమిషం సేపు చివరికి అలా వెళ్ళి తర్వాత చివరికి వస్తూ నెమ్మదిగా వచ్చి ఆ స్వరం వచ్చి ఆ బ్రహ్మంలో లీనమవుతుంది. అది విశేషం. ఆ ఓంకారోపాసన ఆ బ్రహ్మములో లీనమైపోతుంది అన్నమాట. అలా ఓం అనేటువంటి ఈ శబ్దాన్ని, ఆ శబ్దమే ఓంకారం అనేటువంటి శబ్దమే పరమాత్మ అని చెప్పాడు. ప్రణవ సర్వ వేదేశు అని కూడా చెప్పాడు. అలానే ఓంకారం అక్షరాణ అకారస్మి, అలానే అక్కడ విశేషమైనవి కూడా దీనిలో చెప్పారనమాట. అవి పరమాత్మ బ్రహ్మవాచకాలు అవి. ఇలా మనకి చెప్పుకుంటూ వస్తున్నారు. అలానే ఇంకా శాండిల్య విద్య అనేటువంటిది ఒక ఉపాసన. శాండిల్య విద్యలో ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అనేటువంటి, అనగా బ్రహ్మమును సర్వత్రా దర్శించుము ఏకమేవా అని చెబుతున్నారు. అక్కడొక దేవుడు ఇక్కడొక దేవుడు అనేటువంటి, అక్కడొక దేవత ఇక్కడ భిన్నంగా కనుక ఆలోచిస్తుంటే, అలా నువ్వు భావిస్తుంటే నీకు
పునర్జన్మలు ఉన్నాయి అని చెబుతున్నారు. పునర్జన్మలు ఉన్నాయంటే అనేక జన్మలు నువ్వు పొందుతావు అని అర్థం. అనగా అమ్మవారిని చూసావు, అమ్మవారిని చూసిన తర్వాత అమ్మవారు వేరు, మళ్ళీ అమ్మవారిలో రకాలు ఉన్నారు. మహాలక్ష్మి వేరు, మహాసరస్వతి వేరు, మహాకాళి వేరు. ఇట్లా ఈ విధంగా అన్నీ భిన్న భిన్నములుగా కనుక చూస్తుంటుంటే చివరికి నీకు వచ్చేది ఏమిటంటే పునర్జన్మలు వస్తాయి అని కూడా చెప్పారు. ఏమిటనంటే అది ఒకటే, ఒకటిని పలు విధములుగా చెబుతున్నారు ఉపాసన కోసము. నీ ఉపాసనలో ఎవరిని తీసుకున్నా చివరికి ఎక్కడికి వెళుతుంది అని అంటే బ్రహ్మమునకే వెళుతుంది. ఇదే విషయం లలితా రహస్యనామాల్లో ఆయన వ్యాసుల వారు చెబుతూ 1000 నామాలంటే మొట్టమొదటి 999 నామాలు చెప్తూ చివరిని ఇవన్నీ ఎవరనంటే లలితాంబికాయే అని చెప్తారు. అది ఇవన్నీ ఎవరివి? అమ్మవారివి, లలితా పరమేశ్వరివి ఈ నామములు అని చెప్తాడు అక్కడ. కాబట్టి అక్కడ ఉన్న వస్తువు ఒకటే, ఆ ఉన్న వస్తువు ఒకటే అని పలు విధములుగా కనపడుతూ ఉంటాయి. అదే మనకు విశ్వరూప సందర్శనంలో కూడా, విశ్వరూప సందర్శనంలో ఉన్న వస్తువు ఒకటే, అక్కడ పరమాత్మ ఒకటే. ఆ ఒకటే పలు రూపములు చూపించాడు. ఇవన్నీ నా రూపములేను అని చెప్పాడు. కాబట్టి కర్మానుష్ఠానం ఉన్నటువంటి వాళ్ళు ఏ రూపాన్ని ఉపాసించినా చివరికి బ్రహ్మమునకు చేరటమేను. ఆ ఉపాసన విధానమే అనేటువంటిది తెలుసుకోవాలి. అలానే ఆదిత్య బ్రహ్మోపాసన అని ఉన్నది. ఆదిత్యో బ్రహ్మ. ఆ సూర్య ఉపాసన చేసేవాళ్ళు ఉంటారు. ఆ సూర్య ఉపాసన చేసేటువంటి వాళ్ళు ఆ ఆదిత్యుని గురించి చేసి రోజు సూర్యుడికి నమస్కారం చేయాలి. పూర్వం ఎప్పుడంటే 12వ శతాబ్దంలో 12-13వ శతాబ్దంలో ఒక విశేషమైన ఘటన ఏంటంటే ఒక భక్తుడు ఆయన సూర్యుడిని చూస్తేనే ఆ రోజు అన్నం తింటాడు. సూర్యుడిని తీస్తూనే అన్నం తింటాడు. మరి వర్షాకాలం ఇవన్నీ వచ్చినాయి కదా, వచ్చినప్పుడు అప్పుడు ఎట్లా? వర్షం వచ్చినప్పుడు మేఘాలు పడితే కనపడదు కదా, ఎట్లా? కుదరదు. అందుకని సూర్యుడి కోసం చూస్తూ ఉంటుంటాడు ఆయన. సరే, అయితే ఏమైంది? ఒక రోజున ఏం జరిగింది? ఆ సూర్యుడు రాలేదు. సూర్యుడు రాలేదు కదా, ఆయన ఉపాసనలోనే ఉన్నాడు. ఆ సూర్యుడు చూసి నమస్కారం చేసి కానీ అప్పుడు కానీ తీసుకోడు ఆయన. ఆయన ఏం చేశారు వీళ్ళందరూ? ఆ సూర్యుడు వచ్చాడండి అని కొంతమంది ఏం చెప్పారనంటే అదిగో సూర్యుడునని ఏదో చూపించి అట్లా చేసేసారు. నిజంగా సూర్యుడే కావాలా అని అనుకున్నాడు. కానీ నిజంగా ఇంకా సూర్యుడు ఇంకా మేఘాల చాట్లోనే ఉన్నాడు. ఏదో భావన చేసుకున్నాడు అట్లా. కాబట్టి భావన చేసుకున్నాడు కాబట్టి భావనారాయణ అని పేరుతోటి ఆ దేవుడికి పేరు పెట్టేశాడు. అందుకని భావనారాయణ స్వామి అని ఈ వైష్ణవంలో చెప్పేటువంటి ఒక కథ అనమాట. అనగా ఉపాసనకి ఏంటంటే ఆ ఉపాసనలో ఉన్నటువంటి వాళ్ళు, ఆ దేవతను ఉపాసించేటువంటి వాళ్ళు అంతటి నిష్ఠగా ఉంటారన్నమాట. అంత విశేషంగా ఉంటుంది ఆ ఉపాసనలో, అలా నిష్ఠగా ఉంటారు. అలా గాయత్రి సూర్యోపాసనలో గొప్ప విశేషాలు ఉంటాయి. సూర్యోపాసనలో ఎక్కడ సూర్యోపాసన సూర్యుడికి సంబంధించినటువంటివి మంత్రాలు ఉన్నాయో ఆ మంత్రాలన్నీ పట్టుకుంటారు. ఆ సూర్యోపాసన మంత్రాలు ఋగ్వేదంలో ఉన్నాయి. సూర్యోపాసనలకు మంత్రాలు ఋగ్వేదంలో చెప్పినటువంటి మంత్రాలు. ఆ మంత్రం యొక్క సారం, దాని యొక్క విశేషాలే మనకు రామాయణంలో ఉన్నటువంటి ఉన్నాయి కదా. మరి ఆ సూర్యుని గురించి ఆదిత్య హృదయం ఉంది. ఆదిత్య హృదయం చదువుకుంటారనమాట. ఇట్లా రకరకాలు. ఇది విశేషం ఏంటంటే పూర్వకాలం ఉపాసనలు 5 విధాలుగా ఉండేవి. 5 విధానాలుగా ఉండేటువంటి ఉపాసనలు వాటన్నిటి విడివిడిగా ఉన్నాయి ఉపాసనలు. ఏమిటి? ఆదిత్యోపాసన, గణపతి ఉపాసన, కాణాపత్యులు అన్నమాట, కాణాపత్యులు. అలానే విష్ణు ఉపాసన, శైవ ఉపాసన, ఇట్లా ఈ విధంగా పంచాయతనం ఉన్నది. ఈ ఉపాసనలు ఉన్నాయి. శంకరుల వారు వచ్చి ఆయన ఈ 5 ఉపాసనలను ఈ కర్మానుష్ఠానంలో తీసుకొచ్చి పెట్టి మీరు 5గురిని ఉపాసించండి. అయితే మీరు ఏ దేవుణ్ణి అయితే ప్రధానంగా పెట్టుకుంటారో ఆ దేవుణ్ణి సెంటర్లో పెట్టుకోండి, మిగిలిన 4గురిని 4 వైపులా ఇట్లా పెట్టుకోండి అని చెప్పుకుంటారు వచ్చారు. అంటే ఎందుకనమాట దానికి చెప్పేది ఏంటంటే కేవలం ఒక్క ఉపాసన కోసమే కనుక ఉంటే మిగిలిన 4గిటిని వదిలేసేస్తారు వీళ్ళు. వదిలేసినందువలన అవి వాటిల్లో బ్రహ్మం లేదని అనుకుంటారు, తాను ఉపాసించిన దానిలోనే బ్రహ్మం అని అనుకుంటారు.
అందువల్ల శంకరులు వారు ముందు చూపుతుంటే ఏం చెప్పాడంటే పంచాయతనం చెప్పారు. అందుకని ఇప్పుడు మనం ఏ దేవాలయానికి ఎక్కడికి వెళ్ళినా కానీ బ్రహ్మోపాసన అనేటువంటి భావమే ఉండాలి. ఏకమేవాద్వితీయం బ్రహ్మ సర్వం కల్విదం బ్రహ్మ అనేటువంటి ఈ చాందోగ్యంలో చెప్పినటువంటి దాని ప్రకారంగానే ఉండాలి ఇవి. అట్లా అనమాట ఇది. అలా ఈ విధంగా దీనిలో సద్విద్య అనేటువంటి దానిలో కూడా అదే చెప్పారు. సత్తును గురించి చెప్పినటువంటిది అనమాట. ఆ బ్రహ్మను గురించి చివరికి అన్నీ కూడా ఆ బ్రహ్మంలోనే లీనమైపోతాయి అని చెబుతున్నారు. ఆ పూర్వమాణం అనగా సముద్రం ఆప ప్రవిశంతి యద్వత్తు. ఎలా అయితే సముద్రంలో ఎన్ని నదులు వచ్చి చేరినా సరే ఆ సముద్రం పొంగిపోకుండా అట్లే ఉన్నట్టుగానే స్థిరంగా ఉన్నట్టుగానే ధీరంగా ఉన్నట్టుగానే ఆ బ్రహ్మములో అన్ని ఉపాసనలు లీనమైపోతూ ఉంటుంటాయి. కాబట్టి ఏ ఉపాసనను పట్టుకున్నా కర్మిష్ఠి అనగా మండమేశ్వరుడు వారు చెబుతున్నారే, వారికి వారికి అనుగుణంగా చెబుతున్న తర్వాత తెలుసుకుంటారనమాట. ఏ కర్మిష్ఠి అయినా సరే ఉపాసన అనేటువంటిది ప్రధానమైనటువంటిది. ఇందులో గాయత్రి ఉపాసనను అర్థం చేసుకొని కనుక ఆచరించేటువంటి వాడికి ఇంకా మరో ఉపాసన ఇంకా అక్కర్లేదు. ఎందుకనగా గాయత్రి మంత్రంలో ప్రధానంగా ఏం చెప్పారంటే వాక్కును నీవు వ్యర్థము చేయకుము. వాక్కును ఎట్లా అంటే ప్రయోజన హితముగా ఒక్క మాట మాట్లాడుతూ ఉంటుంటే ఆ మాట యొక్క శక్తి ఎంత ఉంటుందో చూసుకోండి. రామచంద్రమూర్తి మాట్లాడాడు, ఆ విభీషణుడు వచ్చాడు. ఆ విభీషణుడు వచ్చి ఆకాశం నిలబడ్డాడు. నిలబడి అయ్యా సన్నిధంలో అన్నాడు. వానరులందరూ ఏమన్నారు, వాళ్ళు శత్రువు నుంచి వచ్చాడు, మనకు యొక్క నష్టం వద్దు అని అన్నారు. వాళ్ళందరూ ఉపన్యాసాలు చెప్పారు, వద్దండి ఆ ధర్మాలు ఈ ధర్మాలు చెప్పుకుంటూ శత్రువుని దగ్గర తీసుకుంటే మనకి ఇన్ని కష్టాలు లేదని చెప్పాడు. చెబితే అన్నీ విని చివరికి ఆయన ఒక వాక్యం చెప్పాడు. ఆయన ఏమని చెప్పాడు అంటే, ఎవరైనా సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి యాచతే అని ఒక్క మాట చెప్పాడండి. అనగా అర్థం ఏంటి, వీళ్ళు చెప్పినటువంటి అన్నీ కూడా పరాస్తమైపోతాయి. పరాస్తమైపోయి రామచంద్రమూర్తి చెప్పినటువంటి ఈ వాక్కులో సకృదేవ ప్రపన్నాయ అనేటువంటి వాక్కు ఎంత దూరం తీసుకొచ్చింది అని అంటే దశావతారాలు మొత్తానికి తీసుకొచ్చింది. అనగా ఒక్క వాక్కు యొక్క శక్తి అంత ఉన్నది. అందువలన ఆ శక్తి ఉన్న చూసారు, వాక్కు శక్తి తెలుసుకోండి అని చెబుతున్నారు. అందుకనే వాక్కుతోటి జాగ్రత్తగా, అందుకని మనం చెప్పేటప్పుడు కూడా, మనం దానం ఇచ్చేటప్పుడు కూడా ఇదం నమమ అంటే చూసుకోండి ఎంత శక్తో. దానం ఇచ్చేటప్పుడు ఇదన్న మమ, ఇది నాది కాదు అనేటువంటి భావనతో ఇవ్వాలి. అంతేగాని నా తీసేసి ఇదం మమ అని చెబితే దానికి ఏమవుతుందంటే ఆ దానం యొక్క ఫలితం రాకపోగా ఇక లేనిపోయి వస్తాయి. అనుగుణంగా కాకుండా ఆ అక్షరం చూసుకో, ఒక్క అక్షరం నా అనే అక్షరం ఎంత దూరం తీసుకుపోయిందో చూసుకోండి. అది ఎట్లా అనమాట. అందుకని వాక్కు యొక్క గొప్ప విశేషం ఉన్నది. అందువలన అందరూ వాక్కుతోటి ఆ వాక్కును అర్థం చేసుకొని ఈ ప్రపంచం అంతా వాంగ్మండలి వాక్కు అంత గొప్ప విశేషం. అందువల్లనే వాక్కులు అనేటువంటి అంత గొప్పగానే రామచంద్రమూర్తి ఎవరికి సకృదేవ ప్రపన్నాయ అని చెప్పాడు. ఒక్క మాట వానల్నే అంత గొప్పది. ఆ మాట యొక్క విలువ అంతా కూడా ఎక్కడ ఉన్నది, భగవద్గీతలో ఉంది. అది భగవద్గీత తీసుకొచ్చి పెట్టాడు. చూసుకోండి ఎంతటి గొప్ప ఆ భగవద్గీత అంతా వివరణ చేసి పెట్టాడు అనమాట. అట్లా అనమాట. అందుకని భగవద్గీతలో మామేవ వేసేసి అలా చెబుతుంటారు. అలానే అది నేర్చుకొని ఆ గాయత్రి మంత్ర ఉపాసకులు అందరూ కూడా మాట్లాడేటువంటి విధానం జాగ్రత్తగా మాట్లాడండి. అంటే అర్థం ఏమిటి, అర్థయుక్తంగా. కొంతమంది మాట్లాడుతుంటుంటారు అర్థయుక్తంగా కాకుండా అనర్థయుక్తంగా, అలా నిష్ప్రయోజనంగా అనేక విధాలుగా ఉండే మాట్లాడుతుంటారు. దానివల్ల ఏమవుతుందంటే మనకి చిక్కులు వస్తాయి, మనకు అర్థం కాక మనం తలకిక్కుంటూ వస్తుంటాం. అనగా ఏంటి, వాక్కును దుర్వినియోగం చేస్తున్నాడు అని అర్థం. అది ఇట్లా ఈ విధంగా. అందువలన గాయత్రి మంత్ర ఉపాసన అనగా అర్థము వాక్కు సరిగా మాట్లాడండి అని చెప్పడం అంత విశేషమైనది. అదే ఆ విషయాన్ని ఆ గాయత్రి మంత్రంలో ఉన్నది. ధియో యో న ప్రచోదయాతు,
ధియో యోన ప్రచోదయ ధీయ బుద్ధిని ప్రేరేపించుగాక అని చెబుతున్నది. ఆ బుద్ధిని ప్రేరేపించాలి. ఆ బుద్ధిని ప్రేరేపించి ఆ భర్గుడు ఆ పరమాత్మ బ్రహ్మం ప్రేరేపించి చక్కనైనటువంటి వాణి వాక్కులు వచ్చేటట్లు ఉండాలి. అందువలన ఆ ఉపాసనా విధాల్లో గొప్ప విశేషం. అందుకనే ఉపాసనలు ఈ ఉపన్యాసాలు చెప్తుంటారు. బ్రహ్మోపాసనలు అనగా ఈ ఉపన్యాసాలు ఏవి ఆత్మతత్వాన్ని గురించి ఇవి చెబుతుంటారే వీటిని. ఈ వీళ్ళందరూ చెప్పే వాళ్ళందరూ కూడా ఉపాసనాపరులు. వాళ్ళందరూ ఉపాసనాపరులు, గాయత్రి మంత్రోపాసకులు. అనగా అర్థం ఏమిటనో గాయత్రి మంత్రోపాసకులన్నా లలిత ఉపాసకులన్నా ఒకటే. ఆ లలితానామంలో ఏమున్నది? గాయత్రి వచ్చింది కదా, గాయత్రీదేవి కూడా వచ్చింది దానిలో. అనగా అర్థం ఏమిటి? సమస్తము అన్నీ కూడా గాయత్రి మంత్రంలోనే నిక్షిప్తమై ఉన్నాయి. ఆ గాయత్రిని ఉపాసన చేసుకోండి అని మనకు ఇందులో ఉపాసనా విధాల్లో మొట్టమొదటిగా చెబుతున్నాడు అనమాట. ఇది ఎవరు? కర్మిష్ఠులు. అయితే గాయత్రి మంత్రం ఉపాసన చేసుకుంటే మాకు మంత్రం రాదు కదండి ఎట్లా అనేటువంటి వాళ్ళు ఉంటే ఇంకా ఉపాసనలు ఉన్నాయి. ఆదిత్యోపాసన ఉన్నది. శాండిల్య విద్యలో బ్రహ్మోపాసన ఉన్నది. బ్రహ్మోపాసన దాంట్లో ఓంకారోపాసన ఉన్నది. కాబట్టి వీటిని ఏ ఉపాసన పట్టుకున్నా చేరే లక్ష్యం అంతా ఒకటే అనేటువంటి విషయం. ఈ ఉపాసనలన్నీ కూడా శృతులలో ఉన్నాయి. కాబట్టి ఆ శృతులను పట్టుకొని ఉపాసనలో కర్మిష్ఠులు చేయండి అని మనకి ఈ అధ్యాయంలో ఈ ఒక్క సూత్రంలో దీనిలోనే చెప్పుకుంటూ వస్తున్నాయి. అయితే ఈ ఉపాసన విధానంలో కొంచెం భేదం కనపడుతున్నాయి కదండి అక్కడక్కడ అని చెబుతుంటారు. పంచాగ్ని విద్య అని ఉన్నది. పంచ అంటే 5 అని. అయితే ఇంకొక శాఖలో 6 చెబుతున్నారండి అని అంటున్నారు. అని అంటే 6 చెబుతున్నా కానీ మీరు ఏకత్వాన్నే తీసుకోండి అని తర్వాత సూత్రంలో కూడా వస్తున్నది. ఎందుకంటే ఉపాసనా విధానాల్లో ఒకటే ఉండాలి కదండి అని అంటే అటువంటి పట్టించుకోవాల్సిన పని లేదు. వాళ్ళ అభిప్రాయం ఇంకొకటి కూడా చేర్చారు ఇక్కడ. కానీ విధానం చివరి చేరేదంతా ఒకటే పంచాగ్ని విద్యలో అని. మనం పంచాగ్ని విద్యను గురించి కూడా మనం ఒకసారి విస్తృతంగా చెప్పుకున్నాం ప్రత్యేకంగా. అది కూడా ఉపాసనా విధానం అన్నమాట. ఇది ఇట్లా ఈ విధంగా చెబుతున్నటువంటిది ప్రధానంగా ఈ ఛాందోగ్యోపనిషత్తు అనేటువంటిది ఉపాసనా విధులకు నిలయము. కాబట్టి పాంచాగ్ని విద్య అని కానీ వీటన్నిటికన్నా కానీ సులభమైనటువంటిది, అందరికీ సులభమైనటువంటిది ఆదిత్యోపాసన, ఓంకారోపాసన, ప్రాణాయామ ఉపాసన. ఇవి చాలా గొప్పవి. అదే భగవద్గీతలో కూడా ప్రత్యేకంగా 6వ అధ్యాయంలో అంతా 6వ అధ్యాయం ఉపాసనల గురించి చెప్పినటువంటిది అనమాట అది. కాబట్టి దాని విధంగా మనకు ఉపాసనల గురించి ఇంకా మనకు వస్తూ ఉన్నాయి. ఓంని గురించి, ప్రణవాన్ని గురించి కూడా వస్తున్నాయి. అది మనం రేపు ఓంని గురించి అనగా అర్థం బ్రహ్మాన్ని గురించి మనం అధ్యయనం చేద్దాం. అంతవరకు శుభం భూయాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. శుభం భూయాత్.